క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి. విశాఖలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లకు భారీ భద్రత కల్పించామన్నారు ఆయన. బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్న సిపి శంఖబ్రత బాగ్చితో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో 2 మ్యాచ్లకు కూడా పూర్తి ఏర్పాట్లు జరిగాయి. ఆ మ్యాచ్లకు సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ బెట్టింగ్ పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగు చూస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా గతంలో చాలా వరకు బెట్టింగ్ ముఠా గురించి పట్టుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? స్టేడియం లోపల, స్టేడియం బయట, పార్కింగ్ ప్లేస్ దగ్గర, రూట్లో ట్రాఫిక్ బందోబస్త్, అన్ని రకాల బందోబస్త్ చేయడం జరిగింది. మన జిల్లా ఫోర్స్ కాకుండా బయట నుండి కూడా ఫోర్స్ రప్పించడం జరిగింది. స్టేడియం భద్రత కోసం ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. ఆక్టోపస్ టీమ్ ఒకటి కూడా రప్పించడం జరిగింది. ఎక్స్టెన్సివ్గా యాక్సెస్ కంట్రోల్, యాంటీ సబోటేజ్ చెకింగ్, రోడ్ ఓపెనింగ్, ఈ 3 చేయడం జరుగుతుంది. స్నీఫర్ డాగ్స్ కూడా దింపడం జరిగింది ఫీల్డ్లో. సో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, సెలబ్రిటీస్కి ఇబ్బంది లేకుండా, టీమ్ ప్లేయర్స్కి ఇబ్బంది లేకుండా, మ్యాచ్ ఆఫీషియల్స్కి ఇబ్బంది లేకుండా, అంపైర్స్కి, తర్వాత కామెంటేటర్స్, ఇంకా బయట నుండి వస్తున్న గెస్ట్స్, తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవనీయులైన గవర్నర్ సార్ కూడా ఈ మ్యాచ్ కోసం వస్తారండి. సో మేము పబ్లిక్కి ఇంతకు ముందే చెప్పాము ఎక్కడ పార్కింగ్ చేయాలి, ట్రాఫిక్ డైవర్షన్ గురించి కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. లోకల్ పబ్లిక్కి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మాత్రమే లోకల్ ఇంపార్టెంట్ రోడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా కనెక్టింగ్ రోడ్స్ ఉంటే అవి యూజ్ చేయాలి. ఎక్కువ పబ్లిక్ బయట నుండి వస్తారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ కంజెషన్ లోకల్ ఏరియాలో ఉండొచ్చు, అది కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే అంటే క్రికెట్ సీజన్ స్టార్ట్ అయితేనే బెట్టింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. దీని మీద చాలా క్రేజ్ ఉంది. గతంలో కూడా చాలామందిని పట్టుకోవడం జరిగింది. ఈ విశాఖపట్నంలో ఎక్కువగా బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే ఐపీఎల్ సీజన్లో కూడా ఒక కొత్త ముఠా అయితే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఎంతవరకు సమాచారం? ఇప్పుడు విశాఖపట్నంలో ఎక్కువ మందిని మేము పట్టుకున్నాం. సో దాదాపు 15 మందిని పట్టుకున్నాం. అది కాకుండా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. మా సిటీ టాస్క్ ఫోర్స్ని నిన్న కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఈరోజు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్న లాడ్జెస్లో, రెస్టారెంట్స్లో, లాడ్జెస్లో, షెల్టర్స్, తర్వాత హోటల్స్, తర్వాత ధాబాలో, ఎక్కడైనా కళ్యాణ్ మండపంలో ఎక్కడైనా బుకీస్ కానీ పంటర్స్ కానీ ఏదైనా బెట్టింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తే ఇన్ఫర్మేషన్ పెట్టి క్యాచ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 కూడా పబ్లిక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి ఏదైనా వస్తే వెంటనే నాకు తెలియజేస్తున్నారండి. మేము కూడా టాస్క్ ఫోర్స్ని పంపించేసి పట్టుకొని వస్తున్నాం. సో ప్రజలందరికీ, పౌరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బెట్టింగ్ నుండి దూరంగా ఉండండి. బెట్టింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్కి ఇవ్వండి, మేము వెంటనే స్పందిస్తాం. గత జనవరి నుంచి మొదలైనటువంటి ఒక బెట్టింగ్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది. 100 కోట్లు కూడా అందులో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలిసింది. ఆ ముఠా సభ్యులు ఎంతమంది, ఇప్పటివరకు ఎంతమందిని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది? ఆల్రెడీ ఆ ముఠా సభ్యులు 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో లావాదేవీలు కూడా అన్నీ గుర్తించడం జరిగింది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా అటాచ్ చేయడానికి ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఆ ముఠా కాకుండా వేరే ముఠా కూడా మనం పట్టుకున్నాం. సో మల్టిపుల్ ముఠాస్ పట్టుకున్నాము. దాదాపు 15 మందిని అరెస్ట్ చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఇలా బెట్టింగ్ చేస్తే వాళ్ళని కూడా పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్.
ఇది మొత్తంగా చూసుకుంటే ఐపీఎల్ సీజనే కాదు, క్రికెట్ సీజన్ స్టార్ట్ అయితేనే బెట్టింగ్ కోసం చాలా క్రేజ్ ఉంటుంది. యువత అదే ఉద్యోగస్తులతో సహా కూడా విద్యార్థులు కూడా వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్లు పాల్పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ పట్ల అయితే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. బెట్టింగ్ ముఠాలు కూడా ఇప్పటికే గుర్తించి పట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి సంఘభ్రత బాబ్జీ గారు తెలియజేస్తున్నారు. మరోవైపు ఈరోజు 30వ తారీఖుని నిర్వహించేటువంటి మ్యాచ్లకు సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తుతో పాటు వేరే వేరే వింగులకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మ్యాచ్లు సవ్యంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీస్ కమిషనర్ సంఘబ్రత్ బాబ్జీ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.